ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి వేడి వేడి అన్నంలో వేసేసుకుంటున్నాను అనుకుంటున్నారా? గోదావరి చేపలు స్పెషల్ పులస చేపల పులుసు అండి. మా వారు వచ్చి ఎక్కడికో బయటికి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. ఇవి వచ్చి నేను పులుసు పెడుతున్నాను కదా, మీకు షేర్ చేద్దామని పులుసు అయితే పెట్టాను. కానీ వీడియో తీసే లోపలనే నాకైతే ఆత్రం ఆగలేదు. నేనైతే కొద్దిగా రైస్ వేసేసుకొని ఫిష్ అయితే పులుసు అయితే ఎంజాయ్ చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి, చాలా బాగుంది. నేను చూపించిన విధంగా చేపల పులుసు సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే సూపర్ ఉంటుందన్నమాట. ఇవి 2 పులస చేపలు అనమాట, మీడియం సైజు. రేట్ అయితే మా వారు చెప్పలేదండి, నేను భయపడతానని. ఇవి నీట్గా పసుపు వేసేసి ఉప్పు వేసేసి నీట్గా కడిగేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువనే పడుతుంది. అలాగే సరిపడ ఉప్పు వేసేసుకోండి. రాళ్ళు ఉప్పు అయితే బాగుంటుంది చేపల పులుసుకి. నేనైతే సరిపడ ఉప్పు కారం కూడా ఇప్పుడే పట్టించేసాను ముక్కలకి. మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల ఇవి కలిపేసి పక్కన పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయన్నమాట. ఇలా ముక్కలకి ఉప్పు కారం పట్టించేసి ఒక పక్కన పెట్టుకోండి. నేను ఆల్రెడీ పసుపు వేసి కడిగేసాను కాబట్టి ఇక్కడ పసుపు వేయలేదు. ఓకే, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ గసగసాలు, 1.5 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 5 లవంగాలు, 5 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల అల్లం, అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఇవి కూడా పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి 100 గ్రామ్స్ ఆయిల్ వేసేసి మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. పులస చేపల ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఈసారి తెచ్చినప్పుడు పెడతాను మీకు వీడియో. ఇందులో ఒక 60 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని ఇందులో గుజ్జు తీసుకొని చేప ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలండి. మసాలా అది నేను చూపించిన విధంగా వేసుకుంటే చేపల పులుసు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం అయితే వదిలిపెట్టరు ఈ విధంగా పెట్టుకుంటే. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని చింతపండు గుజ్జు వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మరగనివ్వండి. ఇవి కొంచెం తిరగబడిన తర్వాత మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం బెండకాయలు వేసుకోవాలి. లేత బెండకాయలు తీసుకొని మీకు నచ్చినన్ని వేసుకోండి. బెండకాయలు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదు తినరు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువనే వేసాను. ఇందులో 2 టమాటాలు కూడా చిన్నవి 2 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దదైతే 1 టమాటా సరిపోతుంది. ఓకే, ఇది వేసుకొని చక్కగా మనం మరిగించుకుంటే స్టవ్ అయితే మనం బెండకాయలు వేసేంత వరకు హైలో పెట్టుకోవాలి. బెండకాయ టమాటాలు వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా మరిగించుకోండి. ఓకే, ఇదంతా బాగా మరిగిన తర్వాత చక్కగా మీరు మూత పెట్టేసుకొని టమాటాలు వేసేసి మరిగించుకోండి. ఒక్క 20 నిమిషాలు మరిగిన తర్వాత చూసారా చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చూసారా, ఇంత చిన్న బెల్లం ముక్క. మరి వేయమన్నాను కదని ఒక 1/4 కేజీ బెల్లం వేశారు అనుకోండి, చేపల కూర తీగ వస్తుందన్నమాట. అందుకని జస్ట్ చిన్న ముక్క వేసుకోండి. లాస్ట్లో కొరియాండర్ వేసుకుంటే ఎమ్మి ఎమ్మి పులస చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే ఆగలేక రైస్ పెట్టేసుకొని తినేసాను అనమాట. కానీ ఇది వేడి పులుసు కంటే వండిన మరుసటి రోజు తింటేనే పులస చేపల పులుసు అనేది టేస్ట్ అదిరిపోతుంది అనమాట. ఈ బెండకాయలు చేపల పులుసు వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా పులస చేప ఏదైనా గొడవ పెట్టైనా సరే తెప్పించేసుకొని వండేసుకొని తినేయండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్లో ఏంటంటే రేపటి నుంచి ఫుల్ వీడియోస్ వస్తాయి. వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేస్తే నేను వెయిట్ లాస్ అయ్యాను, మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు. ఎవరికైనా కావాలితే ఛానల్లో చెక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.